నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. ఇక్కడ ఒక పేషెంట్ యొక్క ఫీడ్బ్యాక్ మనము తెలుసుకుంటున్నాము. మనం చెప్పుకున్నాం కదా, లెస్ దాన్ 1.2 మీటర్స్ ఆరా ఉంటే పేషెంట్ సివియర్గా ఐసీయూలో అడ్మిట్ అయి ఉంటే వాళ్ళను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనము మీకు చూపిస్తున్నటువంటి పేషెంట్కు కాల్ చేయడం జరిగింది. యశోద హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నాడు. 3 ఆర్గాన్స్ డ్యామేజ్ ఉన్నాయి. హార్ట్ 30% వర్కే అవుతుంది, కిడ్నీస్ తర్వాత లివర్ ఈ 2 డ్యామేజ్ అయి ఉన్నాయని చెప్పారు. 5 డేస్ గడిస్తే కానీ మనం చెప్పడానికి రాదు. అట్లీస్ట్ ఐసీయూ నుంచి బయటికి పంపడానికి కూడా 2 డేస్ వరకు మనకు టైం పడుతుందని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి ఈ చూసుకుని పేషెంట్ను ఆరా స్కాన్ చేసి తనకు రెమెడీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సర్ప్రైజింగ్లీ ఆయన 2 డేస్కే నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేయడం. ఇవాళ 4వ రోజు 5వ రోజు ఉంది, ఇంటికి వెళ్ళిపోయాడు. కాకపోతే అక్కడ హాస్పిటల్లో ఎక్కడి నుంచి రెఫర్ చేశారో మీరు అక్కడ వెళ్ళండి అని చెప్తే అక్కడ కూడా మాకు ఖర్చు అవుతుంది, అక్కడ ఉండాల్సిన అవసరం అంటే ఏం పర్లేదు ఈ మందులు వాడుకొని 5 డేస్ తర్వాత మళ్ళీ రండి అని పంపించారు. సో వాళ్ళు ఒక వారం వరకు ఏమీ చెప్పలేని పేషెంట్స్కి ఇంత ఫాస్ట్గా రికవరీ కావడం అనేది ఒక అద్భుతంగా ఉంది. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన బాడీలో ఉన్నటువంటి ఏ ఆర్గాన్స్ అయినా ఏ సెల్స్ అయినా ప్రాపర్గా ఎనర్జీ అందిస్తే డెఫినెట్గా ఫాస్ట్గా బయటకు వస్తాం. కాబట్టి మనము దానికి కావలసిన జీవానికి కావలసిన ఎనర్జీ మనము అందిస్తే డెఫినెట్గా బయటకు వస్తాడు. క్యాన్సర్ను జయించిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారని అంటే నమ్మగలుగుతారా? 100% నిజం ఇది. కాబట్టి ఒకతను యూట్యూబ్లో కేవలము కొన్ని రోజుల్లోనే కొన్ని గంటల్లోనే క్యాన్సర్ నుంచి పేషెంట్ను పూర్తిగా రికవరీ చేసిన ఫ్యాక్ట్ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాగా ఎవరైనా ఇలా ఐసీయూలో అడ్మిట్ అయి ఉండి ఇబ్బందిగా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు సంప్రదించండి. వాళ్ళకు ప్రాపర్ రెమెడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో వాళ్ళు ఫాస్ట్గా కోలుకోవడం. ఒక రోజుకు దాదాపుగా 1.5 నుంచి 2 లక్షల బిల్లు ఉందండి అక్కడ ఐసీయూకి. కాబట్టి ఇంత డబ్బు 7 రోజుల కనంటే 14 లక్షల బిల్లు అయ్యేది. మనం 2 రోజుల్లోనే బయటికి తీసుకొని రాగలిగాం. కాబట్టి ఇది అందరూ గమనించండి. కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా వైద్య సహాయంతో పాటుగా మనం స్కాన్ చేసుకుని వాళ్లకు ఈ రెమెడీస్ ఇచ్చినట్లయితే ఫాస్ట్గా ఇంప్రూవ్ కావడం అనేది జరుగుతుంది. సర్ప్రైజింగ్లీ ఆ ఆర్గాన్స్ అన్నీ కూడా మంచి వర్క్ చేయడం మొదలు పెడతాయి. ఆర్గాన్స్ మంచి వర్క్ చేస్తే వాళ్ళు నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత నార్మల్ లైఫ్కు వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి నా క్లయింట్, ఇప్పుడు చెప్పినటువంటి క్లయింట్ చాలా తొందరగా బయటపడినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళకు దయచేసి సజెస్ట్ చేయండి. కాబట్టి డిప్రెషన్ కాకుండా, ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా మీ డబ్బును మిగిలించుకోండి, వాళ్ళ విలువైన ప్రాణాలు కూడా కాపాడుకోండి. శివ ఓం. కింద కనపడిన నంబర్కు కాల్ చేసి మీరు విజిట్ బుక్ చేయించుకోవచ్చు, ఆర్ఆర్ స్కాన్ చేయించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం శ్రీమన్నారాయణ.